నమస్తే, నా పేరు గణేష్ చారి, సైంటిఫిక్ వాస్తు పండిత్. ముందుగా ఈగల్ మీడియా ప్రేక్షకులకు నా యొక్క నమస్కారం. ఈరోజు ఆరా అంటే ఏంటి, ఆరా AURA ఆరా అంటే ఏమిటి, ప్రతి మనిషి తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఆరా ఎందువల్ల, ఎట్లా మనం డిటెక్టివ్ చేసుకోగలుగుతాం? ఆరా తెలుసుకోవాలి అంటే ఏ విధంగా తెలుసుకోవాలి? ఎంత ఉంది నాకు ఆరా అని తెలుసుకోవాలంటే ఏ విధంగా తెలుసుకోవాలి? ప్రతి మనిషికి 3 మీటర్ల ఆరా ఉండాలి. 3 మీటర్లు అంటే 9 ఫీట్ల ఆరా ఉండాలి. ఆరా అంటే ఏంటంటే మన చుట్టూ కాంతి వలయం, శరీరం యొక్క కాంతి వలయం చుట్టూ సరౌండ్ 9 ఫీట్లు ఉండాలా, 3 మీటర్లు. అది తగ్గిందనుకో, 1 ఫీట్ ఉంది, 8 ఇంచులు ఉంది, 10 ఇంచులు ఉంది అనుకో, అప్పుడు మన మాట ఎవరు వినరు, రివర్స్ మాట్లాడతారు. చిన్నపిల్లాడు కూడా మనల్ని లే నీ దగ్గర ఏముందిలే అని ఉద్దేశంతో ఆటోమేటిక్గా రివర్స్ మాట్లాడుతుంటారు. అదే మనము ఒక ఆరా పెంచుకున్నాం అనుకోండి ఆటోమేటిక్, అప్పుడు ఎవరైతే ఏ వ్యక్తి అయితే మనల్ని దూషించిన వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి వచ్చి నమస్కారం అన్నగారు అంటాడు. మళ్ళీ మన శరీరం యొక్క పవర్ పెరిగిపోతుంది. మన శరీరం పవర్ పెరగగానే ఆటోమేటిక్గా ఎదుటి వ్యక్తికి తలుగుతుంటుంది. ఆ శరీరం సూక్ష్మ శరీరాలు తరుగుతూనే ఉంటాయి. అప్పుడు ఏమవుతుందంటే ప్రతి వ్యక్తి నేను గౌరవిస్తాడు, మర్యాదలు పెరుగుతాయి. గౌరవ మర్యాదలు పెరిగినాక ఆటోమేటిక్ నీకు ఒక శక్తి నీ దగ్గర ఏర్పడ్డాక నువ్వు ఇంటిగా ఒక్కడివే కూర్చొని ఆలోచించుకుంటూ ఉండలేవు. ఏదో పని మీద వెళ్ళిపోతూనే ఉంటావు. ఏదో పాజిటివ్ ఎనర్జీ ఉన్నదనుకోండి తట, ఆ పాజిటివ్ లేకపోతేనే డమ్మీగా ఇంట్లో కూర్చుంటావు. మళ్ళీ ఆరా పెరిగినా కానీ వస్తుందిలే, అదే మనం ఏం చేస్తాం, ఇంటికి వస్తుంది అదే అని కూర్చుంటారు. అది కాకుండా మనం ఏం చేయాలి, మన బాడీలో నెగటివ్ ఎనర్జీ ఉంటుంది. దాన్ని నెగటివ్ ఎనర్జీ ఏ రకమైన నెగటివ్ ఎనర్జీ ఉంది మన బాడీలో? నరదిష్ట, నరఘోషణ, నరపీడన, లేకపోతే బ్లాక్ మ్యాజిక్ లాంటిది ఏదన్నా తొక్కుడు అటువంటిది జరిగిందా? దాన్ని బట్టి మనం ఈ కాస్మిక్ స్కానర్ ద్వారా స్కాన్ చేసి ఆ నెగటివ్ ఎనర్జీని రిమూవ్ చేస్తే పాజిటివ్ ఎనర్జీ ఆటోమేటిక్ ఏ జెమ్ స్టోన్ ద్వారా వస్తుందో ఆటోమేటిక్ మనకు పాజిటివ్ కనిపిస్తుంది. పాజిటివ్ కనబడంగానే నీ యొక్క శరీరం యొక్క చక్రాలన్నీ యాక్టివేట్ అయిపోతాయి. 7 చక్రాస్ యాక్టివేట్ కాగానే మన బాడీ అల్కగా అయిపోతుంది. పానమంతా మనం బరువు మోసినట్టుగా ఉంటుండే. అంతకుముందు నెగటివ్ ఉన్న ఎనర్జీ ఎప్పుడు కానీ నెగటివ్ ఎలా ఉంది మన బాడీలో అని నిర్ణయించుకోవాలనుకుంటే, నువ్వు ఎప్పుడైతే సోమరితనంగా ఉంటావో అప్పుడే నీకు నెగటివ్ ఉన్నట్టు అర్థమైపోతుంది. ఆ నెగటివ్ను ఏ జెమ్ స్టోన్ ద్వారా చెయ్యేసి నేను ఒక మనిషి లాలాజలం తీసుకొని ఈ కాస్మిక్ స్కానర్లో పెడితే మన బాడీలో ఎటువంటి నెగటివ్ ఎనర్జీ ఉంది అన్నీ తెలుస్తాయి. తెలిసినాక దానికి ఏ రత్నం పెడితే అది రిమూవ్ అవుతుంది, ఏ రాయి పెడితే రిమూవ్ అవుతుంది, ఏ పెండెంట్ పెడితే రిమూవ్ అవుతుంది. అలాంటప్పుడు ఆ పెండెంట్ ద్వారా ఆటోమేటిక్ వితిన్ 15 మినిట్స్ 20 మినిట్స్లో ఇక్కడ కూర్చున్న వారికే కూర్చున్నంతసేపట్ల 20 మినిట్స్లో నీ బాడీ యాక్టివేట్ చేసి తోలిస్తాయి. ఇక్కడ నుంచి మీరు ఎంత బాధతో వచ్చినా సరే 20 మినిట్స్లో మీరు నవ్వుకుంటూ పోయే శక్తి నేను ఇవ్వగలను మీకు. ఇక్కడ ఈ ఓన్లీ మంత్రాలు లేవు, తంత్రాలు లేవు నా దగ్గర. ఓన్లీ రత్నాలు, పెండెంట్స్, రాయి ద్వారానే ఒక క్రిస్టల్ ద్వారా నీ యొక్క బాడీలో ఉన్న నెగటివ్ ఎనర్జీ రిమూవ్ చేసి పాజిటివ్ ఎనర్జీ ఫిల్ చేసి నీ యొక్క ఆరాను పెంచడం జరుగుతుంది. ఇక్కడ ఆ ఆరాను పెంచడం ద్వారా నువ్వు ఇంట్లో కూర్చొని వేస్ట్గా నువ్వు ఏ పని చేయలేవు. పనికొచ్చే పనికి వెళ్ళిపోతూనే ఉంటారు ఎవరైనా. ఇంతకుముందు ఎలా ఉంటుందంటే పోతేవాయలే రేపు పోదాం అనుకున్న పని పెండింగ్ అవ్వడం, అంటారు డెడ్ ఎనర్జీ. ఆ ఎనర్జీ ఉంటే పెండింగ్ పడుతుంటుంది వర్క్ అంతా. పోదాం రేపు పోదాం రేపు అన్నది ఎల్లుండి అవుతుంది. అలాంటి దాన్ని రిమూవ్ చేసుకుంటే ఆటోమేటిక్ ఎల్లుండి జరిగే పనిని ఇవాళనే మనం ఫ్రీగా ఉన్నాం కదా, పోయి చేసుకొని వచ్చేద్దాం పదా అని వెళ్ళిపోతూనే ఉంటాం. అదన్నే ఆరా అంటారు. ఆ శక్తి ఆటోమేటిక్ పాజిటివ్ ఎనర్జీ, ఆరా రెండు ఉంటే ప్రతి మనిషి ఎక్కడ కానీ నిలబడలే, ఆగలేడు. ఏ వర్క్ అయినా చేద్దాం పదా అంటాడు. ఒక్కసారి ఆలోచించండి మీరు. ఒక శరీరము పాజిటివ్ ఎనర్జీ ఉంటే ఎంత ఉత్తేజంగా ఉంటాడో ఎట్లా చెప్పాలా? ఒక పండగ వచ్చింది, పండుగ నాడు కొత్త షర్టు పాయింట్ వేసుకుంటాం. ఆ బాడీ యాక్టివేట్ చూడండి. కొత్త షర్టు పాయింట్ వేసుకోగానే చల్తిగా నడుస్తాడు, వంకర పోకుండా, ఈ ఇస్త్రీ నలగకుండా
అంత బట్టలకే అంత పాజిటివ్ ఎనర్జీ శరీరంలో వచ్చిందంటే పూర్తి బాడీ పాజిటివ్ ఎనర్జీ అయిందంటే ఎంత ఆగుతాడు ఆ వ్యక్తి. అందుకే ఆగకుండా ప్రతి మనిషి మంచిగా ఉండాలి. ఎవరైనా సరే ప్రతి వ్యక్తి మానవత్వంతో మంచిగా మర్యాదతోటి వర్క్ చేసుకుంటూ నీ అంతలో నువ్వు బతుకుతూ ఉంటే ఎవరైనా నేను సంతోషిస్తారు. ఎవరిని బాధ పెట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ మంత్రాలు తంత్రాలు ఏముండవు. ఓన్లీ పాజిటివ్ నెగటివ్ ఎనర్జీలు ఇక్కడ ఫిల్ చేయబడను, ఆరా చెక్ చేయబడను. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ నాకు కింద కామెంట్ చేయండి బాక్స్లో. లేదు అంటే డిస్క్రిప్షన్లో నా యొక్క నంబర్ ఉంది, నాకు కాల్ చేసి నన్ను కలవండి, మీట్ కండి. నా యొక్క అడ్రస్ టీవీ కాలనీ, రోడ్ నెంబర్ 7, రామంతాపూర్. ఇక్కడ వస్తే నేను అన్ని పరిష్కారాలకు మీకు ఎదుటనే లైవ్లో చూపెట్టగలను. ఈ కాస్మిక్ ఈ స్కానర్ ద్వారా స్కాన్ చేసి మన బాడీ యొక్క పూర్తి వివరాలు మీకు చెప్పగలను. ఒక హాఫ్ అన్ అవర్లో మిమ్మలను మంచి చేసి పంపించే జిమ్మదారు నాది. Like and subscribe Eagle Media Works.